నేర్చుకున్నారండి ఇంకా స్కైటింగ్ ఇంకా మ్యూజిక్ నేర్చుకున్నారా? మ్యూజిక్ త్రోబాల్ ప్లేయర్ ఇంకా ఇంకేవో చాలానే అన్ని బాగా త్రోబాల్ ప్లేయర్ అన్ని ఆడినా సరే హైట్ పెరగలేదు. అదొకటి బాగున్నట్టుంది, దానికి ఏం చేయలేం. కానీ ఎందుకు పొట్టోలు గట్టోలేగా. అయ్యయ్యో అన్నిట్లో మనకు ఒకటి అనేసుకున్న తర్వాత ఏం లేదు ఇంకోకే బిందాస్ స్కూల్. సో డాన్స్ అనేది నేర్చుకున్నారు కదా, మరి ఒక డాన్సర్గా సెటిల్ అవ్వాలని ఎప్పుడు అనిపించలేదు? ఎందుకంటే అక్కడ కూడా మీరు చాలా ప్లేసెస్ తిరగొచ్చు, వేరే వేరే కంట్రీస్కి వెళ్ళొచ్చు, వేరే వేరే స్టేట్స్కి వెళ్ళొచ్చు. సో మీ మైండ్ సెట్కి ఇంకా బాగుంటుందని మీకు ఎప్పుడు అనిపించలేదు? యాక్చువల్గా డాన్స్ అంటే నేను ఇప్పుడు దాకా కంటిన్యూ అయి వచ్చింది అంతా మా మమ్మీ త్రూ. డాన్స్ మా మమ్మీ కంటే ఇష్టం, మమ్మీకి ఇష్టం డాన్స్ అంటే. యాక్టింగ్ మా మమ్మీకి ఇష్టం. సో మా మమ్మీ ఇష్టాలన్నీ అంటే నాతో ఏమంటారు తీర్చుకోవడం అలా అనుకుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా నచ్చింది అలాగా. వెన్ ఐ వాస్ 3 years ఐ స్టార్టెడ్ డాన్సింగ్ పంజాబ్లో ఉన్నప్పుడు. సో అప్పటి నుంచి స్టార్ట్ చేసాం. డాన్సెస్ చాలా పర్ఫార్మెన్స్ ఇచ్చా, చాలా డాన్సెస్ అవి అయినాయి. క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నా, కూచిపూడి, భరతనాట్యం. సో అలా. ఇది కళ్ళు తిప్పండి గిరగిరా, రౌండ్, ఇటు ఇటు, ఇలా ఇలా. నేను కళ్ళు తిప్పమని చెప్పాను, కళ్ళు కొట్టమని చెప్పలేదు. అది కూడా ఒక ఆర్టే. ఓకే. సో మరి ఇప్పటికి 9th సీరియల్ అనుకుంటాను కదా ఇది? నేను 8th, 9 సీరియల్స్. అసలు ఎలా చేశారు? నాకు తెలియలేదు అసలు. ఇండస్ట్రీకి ఎప్పుడు ఎంటర్ అయ్యా అంటే వెన్ ఐ వాస్ 17 years అప్పుడు వచ్చాను ఇండస్ట్రీకి. సో అప్పటి నుంచి. కానీ బీటెక్ చేస్తూ మీరు ఇంకా ఇండస్ట్రీలో కూడా మీరు యాక్టింగ్ చేస్తూ చేయడం అనేది మామూలు విషయం కాదు. హౌ డిడ్ యు బ్యాలెన్స్? కంటిన్యూ అవుతా అని అనుకోలేదు నేను ఎప్పుడు. బీటెక్లో ఉన్నప్పుడు నేను అనుకున్నా కష్టమేమో అని చెప్పి. బికాజ్ నాకు విజ్ఞాన్ జ్యోతిలో సీట్ వచ్చింది, జాయిన్ అయ్యా. 1 month కూడా కాదు అనుకుంటా, 15-20 days అనమాట వెళ్ళాను. అంతా ఓకే. 15 days తర్వాత 15 daysలో నేను ఒక 3 days వెళ్ళా కాలేజ్కి. మిగతా అంతా షూటింగ్ టైమ్స్. వాళ్ళు అన్నారు ఇదేంటమ్మా రావట్లేదు అని. అదేంటండి ఇలా చెప్పాను కదా అంటే, లేదు 60% కంపల్సరీ అటెండెన్స్ ఉండాలి అని. ఎలా మన ఫీల్డ్లో అవ్వదు కదా. సో మళ్ళీ అది ఆపేసి జాగృతిలో అంటే ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ టైప్ ఉన్నారు జాగృతి కాలేజ్లో. సో ఆ త్రూ మేనేజ్ చేసుకుంటూ ఎగ్జామ్ అయినప్పుడు హాఫ్ డే ఎగ్జామ్ రాసి 10 to 1 ఎగ్జామ్ ఉండేది. 10 to 1 ఎగ్జామ్ రాసి 1 కూడా కాదు 12 వరకు ఎగ్జామ్ రాసేదాన్ని. 12 వరకు ఎగ్జామ్ రాసి అక్కడి నుంచి మళ్ళీ వెంటనే మేకప్ అంతా వేసుకొని కార్లోనే మేకప్ వేసేసుకొని బయలుదేరడం. మళ్ళీ షూటింగ్ చేసుకుని వచ్చి షూటింగ్లో ఒక టైం ఉంటే చదువుకోవడం, మళ్ళీ బుక్ మూసేసుకొని మళ్ళీ ఇదే ప్రాసెస్ ఉంటుంది. నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం. చాలా తీసుకున్నారు మ్యాథ్స్ అంటే? ట్రిపుల్ తీసుకున్నా, మళ్ళీ ట్రిపుల్ తీసుకున్నా. మ్యాథ్స్ అంటే చాలా భయం. థియరీ పార్ట్ బాగా ఇష్టం అనమాట. ఓన్గా రాస్తా, ఇలా ఇంత వింటే అంత రాస్తా అంటే చాలా ఇష్టం అనమాట. సో అనుకున్నాను అనవసరంగా తీసుకున్నాను అని చెప్పి. ఫైనలీ అలా 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 అయింది. సో ఓకే, కంప్లీట్ చేశారు కదా, పాస్ అయిపోయాం కదా మనం. క్లియర్. సో ఇప్పుడు 9 సీరియల్ బాగా మీకు నచ్చిన మీ ఫేవరెట్ సీరియల్, హార్ట్ ఫేవరెట్. ఇప్పుడు నేను శైలజ కాదు, అదే రన్ అవుతుంది. ఓకే, అది అందరికీ కూడా నచ్చిన సీరియల్ యాక్చువల్లీ. సో బిఫోర్ దట్ అంటే ఫస్ట్ సీరియలే నాకు ఫేమ్ వచ్చింది. పసుపు కుంకుమ అలకనందగా బాగా ఫేమ్ వచ్చింది సీరియల్. ఇప్పటికీ కూడా చాలామంది, మొన్న కూడా ఒక ఈవెంట్కి వెళ్తే యాంకర్ రవి అలకనంద అంటున్నాడు. యాక్చువల్లీ వీ వెంట్ ఫర్ అదర్ సీరియల్ ప్రమోషన్, కానీ అలకనంద అని చెప్తాను. సో ఆ పేరు అంతా గుర్తుండిపోయింది అనమాట. సో పసుపు కుంకుమ అన్నపూర్ణ దాంట్లో చేశాను. సో అది బాగా పేరు వచ్చింది, ఫస్ట్ సీరియలే పేరు వచ్చింది. అండ్ బాగా విలన్ సైకో ఆ టైప్ అనమాట క్యారెక్టర్. కళ్ళతో అందరూ తినేసేసేది. ఏదో తిప్పి చూపించండి విలన్ సైకోలాగా ఒక లుక్ ఇవ్వండి కెమెరాకి. భయం వేస్తుంది ఇప్పుడు, ఇలాగే బెటర్ మనకు. ఓకే, అసలు పసుపు కుంకుమ అంటే అదొక పెద్ద బిగ్ ప్రాజెక్ట్ అండి. ఇంకొకటి ఏంటంటే అన్నపూర్ణ అనేది కూడా చాలా పెద్ద ప్రొడక్షన్. సో అందులో ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు? ఫస్ట్ 17 yearsకి మీరు స్టార్ట్ చేశారు కదా మీ కెరియర్. యాక్చువల్గా ఇండస్ట్రీకి ఎలా వచ్చా అంటే
శ్రీప్రకాష్ నేను చెప్పాను కదా చదివాను స్కూల్, అందులో స్కూల్ యాడ్గా నన్ను తీసుకున్నారు. స్కూల్కి మొత్తం బ్రోచర్స్ అంతా మొత్తం కాకినాడ టు హైదరాబాద్ మొత్తం అన్నీ హోర్డింగ్స్ ఉండేవి. సో అలా చూసి 6th ఉన్నప్పుడే నాకు కాల్ చేశారు, ఇలా ఉన్నది ఇలాగ ఒక మూవీలో అది ఇది అని చెప్పి. కానీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, మమ్మీకి ఇష్టం కానీ మామూలుగా రిలేటివ్స్ ఉంటారు అది కదా, సో ఇష్టం లేదు. సరే ఫైన్ అని ఊరుకున్నాం. దాని తర్వాత అలా చాలాసార్లు వచ్చినాయి ఛాన్స్. మళ్ళీ ఇంటర్లో ఉన్నప్పుడు ఒక మూవీ ఛాన్స్ వచ్చింది, నేను నా ఫ్రెండ్స్ అని చెప్పి. అందులో ఫస్ట్ నేను వెళ్ళాను, మొత్తం అందరం ఇంతమంది కలిసి వెళ్ళాం దానికి. అంటే ఆడిషన్ ఎలా ఉంటుందో తెలియదు మూవీ అది ఇది అంటే, సరే అని చెప్పేసి అందరం ఇంతమంది వెళ్ళాం, మొత్తం చుట్టాలందరం కలిసి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఒక డైలాగ్ ఇచ్చారు, ఓకే చదివాను. చదివిన తర్వాత యాక్చువల్గా నన్ను పిలిచింది ఒక క్యారెక్టర్కి, అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోయిన్గా సెలెక్ట్ అయిపోయాను. ఇలా చాలా బాగుంది అదని. ఈరోజు అయింది, నెక్స్ట్ డే నుంచి షూట్ రామానాయుడు స్టూడియోలో. నాకు అస్సలు తెలీదు నుంచి నా ఫోకస్ అన్నారు, ఏంటి ఫోకస్, ఎవరు ఫోకస్ అని అనుకుంటున్నా. అంటే కెమెరా పెడుతుంది ఫోకస్ అని చెప్పి అది కూడా తెలియదు నాకు. అంటే ఆ టైంలో వెళ్ళాను నేను. ఇప్పుడు ఇంకా అలా అలా స్టార్ట్ అయింది జర్నీ. దాని తర్వాత రభసా చేసా సమంత ఫ్రెండ్గా. దాని తర్వాత పసుపు కుంకుమ, అంటే రభసాలు ఇవన్నీ చూసి సమ్ మేనేజర్స్ ఎవరో కాల్ చేశారు, నాకు అంత ఐడియా లేదు. ప్రభు గారు ఆయన కాల్ చేసి తీసుకున్నారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది జర్నీ. అన్ని ఒక లిస్ట్, ఒక నేమ్స్ చెప్పండి మీ సీరియల్స్కి. పసుపు కుంకుమ దగ్గర నుంచి చూస్తాను మీకు ఎన్ని గుర్తున్నాయి. చెప్పారు కదా విన్నే గుర్తుంటాయి అని అన్నారు కదా, అన్నీ చెప్తారా చెప్పరా చూద్దాం. పసుపు కుంకుమ ఫస్ట్, సెకండ్ మేఘమాల, దాని తర్వాత వరుదిని పరిణయం, దాని తర్వాత శ్రావణ సమీరాలు, దాని తర్వాత ఋతుగీతం, దాని తర్వాత అక్కమ్మగుడు, దాని తర్వాత పవిత్ర బంధు, దాని తర్వాత నేను శైలజ, ఇప్పుడు అక్కమ్మగుడు. సరే ఇప్పుడు రెండు సో ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? నేను శైలజ కూడా మంచి రెస్పాన్స్ ఉంది ఆడియన్స్ దగ్గర నుండి, వాళ్ళకు చాలా ఇష్టం మీతో మాట్లాడాలని, మీరు రెస్పాండ్ అవ్వాలని చాలా లైక్ చేస్తూ ఉంటారు. అండ్ ఎప్పటికప్పుడు కూడా ఫ్రెష్గా ఈ సీన్స్ కావాలి, ఈ డైలాగ్స్ కావాలి, లేదనుకుంటే ఈ చేంజెస్ ఉంటే బాగుంటుంది అని అంటుంటారు. ఎలా అనిపిస్తుంది అలాంటప్పుడు? చాలా బాగా అనిపిస్తుంది. అంటే మనం అనుకోవడం వేరు, వేరే వాళ్ళు మీ నుంచి ఇది కావాలి ఇది అంటే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది, మన గురించి ఒకరు ఆలోచిస్తున్నారు అంటే. రిలేటివ్స్ అది ఇది అంటే వేరు, బయట వాళ్ళు మన నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మనకి ఇంకా ఇవ్వాలి అని అనిపిస్తుంది మనకి. సో అలా అడిగినప్పుడల్లా మేము అనుకుంటాం అనమాట, ఓ ఇంకా బాగా చేయాలి, వాళ్ళు ఇంకా హ్యాపీ చేయాలి అని చెప్పి ఫీల్ ఉంటుంది.